అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 21 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 21 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేనికోసం రాయబడింది, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, మనం బాధల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, మేలులు కలిగినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ప్రతిదీ కూడా చదువుకుంటూ వచ్చాం. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 22వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఈ 22వ అధ్యాయానికి 2 స్పెషాలిటీస్ ఉన్నాయండి. మొదటిది ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం నుండి లెక్కేసుకుంటే ఈ కీర్తనలు 22వ అధ్యాయం అనేది కరెక్ట్గా 500వ అధ్యాయం అనమాట. అంటే ఇప్పటివరకు మనం 499 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ కీర్తనలో 22వ అధ్యాయం కూడా చదివితే 500 అధ్యాయాలు చదివాము అని దాని అర్థం. ఇప్పటివరకు ఆదికాండం 1వ అధ్యాయం నుండి ఎటువంటి విరామం లేకుండా ప్రతిరోజు మనం బైబిల్ చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు మనం 500వ అధ్యాయం కీర్తనలు 22వ అధ్యాయం చదువుకోబోతున్నాం. ఈ అధ్యాయానికి ఉండే ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పాత నిబంధనలో ఈ కీర్తనని సిలువ కీర్తన అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి సిలువకు సంబంధించి అనేక ప్రవచనాలు ఉంటాయి. యేసుక్రీస్తు వారి సిలువ మరణం గురించి, ఆయన త్యాగం గురించి ఈ కీర్తనలు 22వ అధ్యాయంలో మనం ఎక్కువగా చదువుకుంటాం కాబట్టి ఈ కీర్తనలు 22వ అధ్యాయాన్ని సిలువ కీర్తన అని కూడా పిలుస్తారు. ఈ కీర్తనకి 2 ప్రత్యేకతలు. మొదటిది ఆదికాండం 1వ అధ్యాయం నుండి లెక్కేసుకుంటే ఇది 500వ కీర్తన. రెండవది ఈ కీర్తనలు ఎక్కువగా యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ముఖ్యంగా యేసుక్రీస్తు వారి సిలువ మరణానికి గురించిన ప్రవచనాలు ఎక్కువగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. మనం చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. అయలెత్ హషరు అను రాగం మీద పాడదగినది. ఇది ఒక ట్యూన్ అండి. ఆ ట్యూన్లో పాడాలి. ట్రాన్స్లేట్ చేయబడింది కాబట్టి మనం ఎలాగైనా పాడొచ్చు. ఆ ట్యూన్ ఏంటి అనేది ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో తెలియజేయండి. దావీదు కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన. ఈరోజు మనం చదువుకోబోయే కీర్తనలన్నీ కూడా దావీదు గారు రాసినయే. చదువుకుంటూ వెళ్దాం. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇది దావీదు గారు కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు చేస్తున్న ప్రార్థన. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడనాడితివి, నా చేయి ఎందుకు వదిలేసావు, నాకు దూరంగా ఎలా ఉన్నావు అని దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దావీదు గారు భరించలేనంత బాధలో ఉన్నారు. దీని నుండి ఎప్పుడు విడుదల కలిగిద్దా, ఈ బాధ నుండి ఎప్పుడు తప్పించుకుంటానా, నా దేవా ఎప్పుడు ఈ బాధ నుండి నన్ను విడిపిస్తావు, ఈ శ్రమకు నన్ను అప్పగించావు కదా, దీని నుండి ఎప్పుడు నన్ను విడిపిస్తావు అన్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఇదేం మొదటిసారి కాదండి. ఇలాంటి పదాలు అంత ముందు కీర్తనలో కూడా మనం చదువుకున్నాం. ఉదాహరణకి కీర్తనల గ్రంథం 13వ అధ్యాయంలో కూడా యెహోవా ఎన్నాళ్ల వరకు నన్ను మర్చిపోదువు, నిత్యము మరిచెదవా, ఎంతకాలం నాకు విముఖుడవై ఉందువు. ఇలాంటి పదాలతో దావీదు గారు అంత ముందు కూడా ప్రార్థన చేశారు, అంత ముందు కూడా దేవుణ్ణి వేడుకున్నారు అని మనం చదువుకున్నాం. అలాగే దావీదు గారు ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నారు అని దాని అర్థం. ఇవన్నీ కూడా భావానుసారంగా తీసుకుంటే మొట్టమొదటిగా దావీదు గారికి అప్లై అవుతాయి. మరి యేసుక్రీస్తు వారి గురించి అన్నారు కదా ఈ కీర్తన, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు ఉంటాయి కదా అంటే ఇవన్నీ కూడా భావానుసారంగా ఆ కాలంలో దావీదు గారికి అప్లై అయినప్పటికీ ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి కూడా అప్లై అవుతాయి. ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయడానికే పరిశుద్ధాత్మ పూర్వకంగా దావీదుతో దేవుడు ఈ మాటలు పలికించాడు. ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకోబోయే అన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించినవే, యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగినవే అనేది చదువుకుంటా వెళ్లే కొద్దీ మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయడానికే దేవుడు పాత నిబంధనలో దావీదు ద్వారా కానీ, అబ్రహాము గారి ద్వారా కానీ, మోషే గారి ద్వారా కానీ అనేక పదాలు పలికించాడు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇవన్నీ కూడా ఆదికాండం నుండి మనం చదువుకుంటూ వస్తున్నాం కదా. ప్రవక్తలు మాట్లాడిన అనేక మాటలు యేసుక్రీస్తు వారి గురించి తెలియజేయడానికే దేవుడు అలా పలికించాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త నిబంధనలో మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కానీ, మార్కు సువార్త 15వ అధ్యాయంలో కానీ అక్కడ కూడా కనబడుతుంది. యేసుక్రీస్తు వారు కూడా నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి, ఏలి ఏలి లామా సబక్తామి, ఇలాంటి మాటలు మనం ఆ మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా గమనించవచ్చు. దావీదు గారు తాను బాధల్లో ఉన్నప్పుడు ప్రవచనాపూర్వకంగా పలికిన ఈ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారి శిలువ మరణంలో పరిపూర్ణంగా నెరవేరాయి. కొత్త నిబంధనలో ఏదో 1-2 వచనాలు మాత్రమే నెరవేరాయి అని చెప్పడం వల్ల అవి మాత్రమే యేసుక్రీస్తు వారి గురించి అని కాదండి. మనం అంతకుముందు 13వ అధ్యాయంలో కూడా చెప్పాను కదా భావాలు, దావీదు గారు దేవుణ్ణి ఎలా కీర్తించారు, దావీదు గారు బాధల్లో ఉన్నప్పుడు ఎలా ప్రార్థన చేశారు, అవన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో పరిపూర్ణమయ్యాయి. పాత నిబంధన మొత్తం యేసుక్రీస్తు వారి జీవితంలో పరిపూర్ణమవుతుంది. అందులో కొన్ని విషయాలు మాత్రమే, ముఖ్యమైన విషయాలు మాత్రమే కొత్త నిబంధనలో రాసి అవి నెరవేరాయి అని రాశారు. పాత నిబంధనలో ఉన్న అన్ని కూడా, అన్ని మాటలు, అన్ని ప్రవచనాలు, అన్ని వచనాలు కూడా యేసుక్రీస్తు వారిలోనే నెరవేరాయి. ఇప్పుడు దాకా మనం 21 కీర్తనలు చదువుకున్నాం కదా. ఆ 21 కీర్తనలో రాయబడిన ప్రతి మాట కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేరింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరి అన్ని రాసుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ సరిపోదు కదా. భక్తుడు చెప్పినట్టుగా భూమి నుండి ఆకాశం దాకా పుస్తకాలు పెట్టినా కానీ అవి సరిపోవు. కాబట్టి కొన్ని మాత్రమే ముఖ్యమైనవి యేసుక్రీస్తు వారు తన నోటి ద్వారా పలికిన కొన్ని
కొన్ని వాటిని మాత్రమే కొత్త నిబంధనలో నెరవేరాయి అని రాశారు. ఇవి మాత్రమే కాదు, పాత నిబంధనలో ఉన్న అన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో భావానుసారంగా కూడా నెరవేరాయి అనేది గుర్తుపెట్టుకోండి. దావీదు గురించి ఆలోచిస్తే ఇవన్నీ కూడా కొంతవరకే నెరవేరుతాయి. ఉదాహరణకి దావీదు గారు భూమి మీద ఉన్నారు, దేవుడు పరలోకంలో ఉన్నాడు, దేవుడు నాకు శ్రమ కలిగించాడే అన్న ఉద్దేశంతో దావీదు గారు నన్నేల విడనాడితివి అనే పదాలు వాడారు. అదే యేసుక్రీస్తు వారి గురించి అయితే యేసుక్రీస్తు వారు పరలోకాన్నే వదిలిపెట్టి, నిజంగా తండ్రి అయిన దేవుణ్ణి వదిలిపెట్టి భూమి మీదకి శరీరాన్ని ధరించుకుని వచ్చి భూమి మీద మన కోసం బాధ అనుభవించాడు. ఈ మాటలు దావీదు గారికి కొంతవరకే ఉపమాన రూపంగా మాత్రమే వర్తిస్తాయి కానీ యేసుక్రీస్తు వారికి అయితే నిజంగా అక్షరానుసారంగా కూడా వర్తిస్తాయి. యేసుక్రీస్తు వారు నిజంగా పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చారు, తండ్రికి దూరమై శరీరాన్ని ధరించుకుని నిజంగా భూమి మీదకి వచ్చి మనందరి కోసం బాధపడుతున్నారు. దావీదు గారు కొంతవరకు మాత్రమే బాధపడుతున్నారు సౌలు నుండి తప్పించుకుంటూ. అదే యేసుక్రీస్తు వారు అయితే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి పాపాలనే తన మీద వేసుకుని అందరికంటే ఎక్కువ శ్రమని యేసుక్రీస్తు వారు అనుభవించారు. దావీదు గారు ఎక్కువగా మానసిక శ్రమను మాత్రమే అనుభవించారు. యేసుక్రీస్తు వారు మానసిక శ్రమతో పాటు శారీరక శ్రమను కూడా భరించారు. దావీదు గారు కొంతమంది కోసం మాత్రమే, తన చుట్టూ ఉన్న ఒక 500-1000 మంది ఇజ్రాయేలీల కోసం మాత్రమే దావీదు గారు ఇబ్బంది పడ్డారు. అదే యేసుక్రీస్తు వారు అయితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కొరకు శ్రమ అనుభవించారు. అంతకుముందు పుట్టినోళ్ళు, పుట్టి చనిపోయినోళ్ళు, ఇప్పుడున్నోళ్ళు, తర్వాత కాలంలో పుట్టబోయేవాళ్ళు అందరి శ్రమని తానొక్కడే భరించాడు. దావీదు గారు కొన్ని వేల మంది కోసం మాత్రమే శ్రమపడ్డారు. యేసుక్రీస్తు వారు కొన్ని వేల కోట్ల మంది కోసం శ్రమపడ్డారు. దావీదు చిగురైన యేసుక్రీస్తు వారు, దావీదు సంతానమైన యేసుక్రీస్తు వారు దావీదు ద్వారా పలకబడిన ఈ మాటలన్నింటినీ కూడా తన జీవితంలో పరిపూర్ణం చేశాడు, సంపూర్ణం చేశాడు, నెరవేర్చాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు జీవితానికి ఈ వచనాలు అనేవి కొంతవరకు మాత్రమే అప్లై అవుతాయి కానీ యేసుక్రీస్తు వారి జీవితంలో ఇవన్నీ కూడా సంపూర్ణం అయ్యాయి, పరిపూర్ణం అయ్యాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు గారు కేవలం బాధపడ్డారు, యేసుక్రీస్తు వారు అయితే నిజంగా పరలోకాన్ని విడిచి, నిజంగా తండ్రిని విడిచి, దేవుణ్ణి విడిచి భూమి మీదకి వచ్చి మన కోసం శ్రమపడ్డాడు. నన్నేల విడనాడితివి అని దావీదు గారు పలికిన ఈ మాట యేసుక్రీస్తు వారి శిలువ మరణంలో పరిపూర్ణమైంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చదువుకుంటూ వెళ్దాం. ఈ పదాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించే అనేది చదువుకుంటూ వెళ్లే కొద్దీ మీకే అర్థమవుతుంది. చదువుకుంటూ వెళ్దాం. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియక ఉన్నావు. నేను పగలు ప్రార్థన చేస్తున్నాను, రాత్రి ప్రార్థన చేస్తున్నాను, ఈ బాధ నా నుండి ఎప్పుడు తొలగిద్ది అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు కూడా తాను భూమి మీద ఉన్న జీవితకాలం అంతా కూడా తండ్రైన దేవునికి ఏ విధంగా ప్రార్థనలు చేశాడో మనం సువార్తలో చదువుకున్నాం. యేసుక్రీస్తు వారు సిలువలో ఎంత బాధ అనుభవించారు, ఎంత బాధను ఆయన భరించాడు అనేది హిస్టారికల్గా సైంటిఫికల్ ప్రూఫ్స్తో మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఆ వీడియో కూడా ఇస్తాను. ఎవరికైనా కానీ యేసుక్రీస్తు వారు ఎంత బాధ అనుభవించారు మానసికంగా, శారీరకంగా, ఆ బాధను తగ్గించుకోవడానికి దేవుడికి ఎలా ప్రార్థన చేశాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నన్నేల చేయి విడిచితివి, ఇలాంటి పదాలు ఎటువంటి పరిస్థితుల్లో ఎంత బాధలో యేసుక్రీస్తు వారు మాట్లాడారు అనేది కూడా ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. నీవు ఇజ్రాయేలీలు చేయి స్తోత్రం మీద ఆసీనుడివై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మకం ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మా పితరుల్ని రక్షించావు, నన్ను కూడా రక్షించు అన్నట్టుగా దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు అయితే అందరినీ రక్షించడానికే భూమి మీదకి వచ్చి శ్రమ అనుభవించాడు. ఒక పరిపూర్ణ మనిషిగా దేవుడికి భూమి మీద ప్రార్థన చేశాడు. ఇవన్నీ కూడా ఈరోజు మనం చదువుకోబోయే అన్నీ కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కానీ, మార్కు సువార్త 15వ అధ్యాయంలో కానీ, లూకా యోహాను సువార్తల్లో యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి సంబంధించిన విషయాల్లో కానీ ఇవన్నీ కూడా నెరవేరాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అయితే దావీదు గారు ప్రార్థన చేస్తున్నారో యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో ఎంతవరకు ప్రార్థించాడో మనం గమనిస్తే ఈ వచనాలన్నీ కూడా అక్కడ ఎలా నెరవేరాయి అనేది కూడా మనకు అర్థమవుతుంది. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవుడి మీద నమ్మకం ఉంచుకున్నవాడు సిగ్గుపడాల్సిన పని లేదు, ఎందుకంటే దేవుడు ఖచ్చితంగా వాళ్ళని రక్షిస్తాడు. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ముందుగా దావీదు జీవితంలో ఎలా నెరవేరాయో మనం చూస్తే, దావీదు గారు రాజు కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాదు, ఎక్కడో గొర్రెలు కాసుకునే వ్యక్తి. అందుకే కదా ఆ కాలంలో చాలా మంది దావీదుని వ్యతిరేకించారు. దావీదు యొక్క సొంత కుటుంబం వాళ్ళు కూడా దావీదుని వ్యతిరేకించారు. అందుకే దావీదు గారు తగ్గించుకుంటూ నేను పురుగుడను, అందరి చేత కూడా తృణీకరింపబడిన వాడని అని దావీదు గారు మాట్లాడుతున్నారు. ఇవి దావీదు గారు తెలియకుండానే బాధ అనుభవించారు. యేసుక్రీస్తు వారు అయితే ఇంత బాధపడతాను అని తెలిసి మరి పరలోకాన్ని విడిచి నరుడిగా వచ్చాడు. దావీదు గారు మనిషిగా ఇబ్బంది
ఇబ్బంది పడ్డారు. యేసుక్రీస్తు వారు అయితే పరలోకం నుండి ముందు మనిషిగా వచ్చాడు. ఆ మనుషుల్లో కూడా రాజు కుటుంబంలో పుట్టకుండా ఆ మనుషుల్లో అత్యల్పంగా చూసే నజరేతు గ్రామంలో పుట్టాడు. తృణీకరింపబడిన వాడు అంటే హీబ్రూలో దీన్ని నజరేతు వాడు అని కూడా అంటారు. నజరేతు అనే ప్రాంతాన్ని ఆ కాలంలో చిన్నగా చూసేవాళ్ళు. నజరేతు నుండి మంచిదేదన్నా వస్తుందా అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. యేసుక్రీస్తుని అందరూ తృణీకరించారు. ఆఖరికి యేసుక్రీస్తు వారి సొంత కుటుంబీకులు కూడా తృణీకరించారు. అందరి చేత నిందింపబడ్డాడు. తృణీకరించబడి సిలువ వేయబడ్డాడు. ముఖం మీద ఉమ్మేశారు. అందరూ కూడా అపహసించారు. ఆఖరికి సిలువ మరణానికి అప్పగించారు. దావీదుకి ఇవన్నీ కూడా కొంతవరకే అప్లై అవుతాయి, కానీ యేసుక్రీస్తు వారికి అయితే పరిపూర్ణంగా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. దావీదు గారు ఆత్మపూర్ణుడై ప్రవచనపూర్వకంగా యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాలు పలికారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దావీదుకి ముందే చెప్పాడు కదా, దావీదు జీవితం నుండి యేసుక్రీస్తు వారు వస్తారని. ఆ రాబోయే మెస్సేజ్ గురించి దావీదు గారికి తెలుసు కాబట్టి దావీదు గారు ముందుగానే ప్రవచిస్తున్నారు. అందుకే కీర్తనలు 1వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు వారి గురించి అనేక ప్రవచనాలు మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇంకా తర్వాత చదువుకోబోయే కీర్తనలో కూడా యేసుక్రీస్తు వారి గురించి మరిన్ని ప్రవచనాలు మనం చూస్తాం. దావీదు గారు మెస్సేజ్ గురించి మనకు తెలియజేయడానికే ఈ కీర్తనలన్నీ కూడా రాశారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు నజరేతుడు అనబడును అనే మాట పరిపూర్ణమైంది అని మీకు కనబడిద్ది. అంటే ఆయన తృణీకరింపబడిన వాడు అని ఏదైతే ఇక్కడ రాయబడిందో ఈ మాట అక్కడ పరిపూర్ణమైంది, నెరవేర్చబడింది అందని అర్థం. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టుడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. ఈ మాట కూడా మనం గమనిస్తాం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించి. పరిసేలు అపహసించారు. నువ్వు దేవుడు అయితే ఇదిగో సిలువ మీద నుండి దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం అని చెప్పి పరిసేలు అన్నారు. ఆయన పక్కన సిలువ వేయబడిన నేరస్తుడు అన్నాడు. ఆ ప్రజలందరూ కూడా అన్నారు, నువ్వు దేవుడు అయితే ఆ సిలువ మీద నుండి దిగిరా, దేవుడిని రక్షించమను అన్నట్టుగా వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారిని అపహసించారు. ఆఖరికి అపవాది కూడా పైనుండి దూకే అని చెప్పి అనేక రకాలుగా హింసించింది. అయినా కానీ యేసుక్రీస్తు వారు నేను ప్రజలందరి కోసం బాధ అనిపిస్తున్నాను, నా కోసం కాదు జనాలందరి కోసం అన్నట్టుగా యేసుక్రీస్తు వారు మన కోసం అంత శ్రమని అనుభవించారు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి వద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు దేవుడవు నీవే. దావీదు గారు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ అంత ముందు నుండి కూడా నన్ను కాపాడుతూ వచ్చావు కదా, ఇప్పుడు కూడా ఈ శ్రమల్లో నుండి నన్ను కాపాడు, ఇప్పుడు కూడా ఈ శ్రమల్లో నుండి నన్ను విడిపించు, అందరూ కూడా నన్ను అపహసిస్తున్నారు, ఈ శ్రమల్లో ఉన్నాను నన్ను విడిపించు అన్నట్టుగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అదే యేసుక్రీస్తు వారు అయితే కేవలం భూమి మీద చిన్నప్పటి నుండి యేసుక్రీస్తు అని రక్షించారు అన్న కారణంతో మాత్రమే కాదు, ఆయన పరలోకం నుండి వచ్చాడు కాబట్టి పరలోకంలో దేవుడితో ఎంత సహవాసంలో ఉన్నాడో, దేవుడితో కలిసిపోయి ఉన్నాడో, దేవుడు యేసుక్రీస్తు వారు ఒకటిగా ఉన్నారో మనం అంతకుముందు చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అదంతా విడిచిపెట్టి దేవుడితో సమానంగా ఉండే భాగ్యాన్ని యేసుక్రీస్తు వారు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు అనేది కూడా మనం గమనించాలి. భూమి మీద కూడా చిన్నప్పటి నుండి దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలా రక్షించాడో, హేరోదు నుండి చుట్టుపక్కల ఉండే సైనికుల నుండి దేవుడు ఎలా రక్షించాడో మనం కొత్త నిబంధనలు కూడా చదువుకున్నాం. అదంతా కూడా జ్ఞాపకం చేసుకో, ఇప్పుడు కూడా ఈ శ్రమ నుండి నన్ను విడిపించు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఏ విధంగా ప్రార్థన చేశారో కూడా మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు వారిలో ఇవన్నీ కూడా నెరవేరాయి. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడు ఎవడునూ లేడు, నాకు దూరముగా ఉండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచు గర్జించుచు ఉండు సింహం వలె వారు నోర్లు తెరిచి ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీయు స్థానము తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగము మైనం వలె కరిగి ఉన్నది. దావీదు గారు శ్రమ అనుభవించారు. దావీదు యొక్క శత్రువులు ఏ విధంగా దావీదుని హింసిస్తున్నారు అనేది పోలిక రూపంలో మాత్రమే ఇక్కడ చెప్పారు. యేసుక్రీస్తు వారి గురించి అయితే ఇవన్నీ కూడా అక్షరానుసారంగా కూడా నెరవేరతాయి. వృషభములు సింహములు అంటే వాళ్ళు ఎంత బలంగా ఇబ్బంది పెడుతున్నారు. బుల్స్ లాగా, ఒక బుల్ ఎలా అయితే ఎంత బలంతో ఢీకొట్టిద్దో, ఒక సింహం ఎలా అయితే ఎంత బలంతో వేటాడిద్దో, వాళ్ళు అలా నన్ను హింసిస్తున్నారు అన్నట్టుగా దావీదు పలికారు. ఇవన్నీ యేసుక్రీస్తు వారి జీవితంలో ఎలా నెరవేరాయి? యేసుక్రీస్తు వారి రక్తం నీళ్ళలాగా పారబోయబడింది. యేసుక్రీస్తు వారి ఎముకలు స్థానం తప్పే ఆయన శారీరకంగా మానసికంగా ఎంత బాధ అనుభవించారు అనేది మనం సువార్తలో చదువుకున్నాం. అవన్నీ కూడా ప్రవచనపూర్వకంగా దావీదు గారు తాను బాధల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా పలుకుతున్నాడు. డిస్క్రిప్షన్లో యేసుక్రీస్తు వారి శ్రమల గురించిన వీడియో లింక్ ఇస్తానండి, అది అందరూ చూడండి. యేసుక్రీస్తు వారు ఎంత బాధ అనుభవించారు అనేది ఆ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది.
నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. దావీదు గారు ఉపమాన రూపంగా ఎలా మాట్లాడుతున్నారు కానీ యేసుక్రీస్తు వారు చనిపోయే ముందు నీళ్లు లేకుండా ఎలా ఉన్నారు, దాహం అని ఎంత బాధ అనుభవించారు. ప్రేతల భూమిలో అంటే ఎక్కువ మంది చనిపోయే వాళ్ళు ఉండే స్థలం, చనిపోయిన వాళ్ళు ఉండే స్థలం, సిలువ వేయబడే స్థలాల్లో, అందరినీ కూడా చంపే స్థలాల్లో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన కూడా అక్కడే చనిపోయాడు అనేది మనం గమనించాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా ఈ కీర్తనలో మనకు కనబడుతుంది. చూడండి, ఆయన చిన్నతనం నుండి ఆయన ఎలా తృణీకరింపబడ్డాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, దాహం అన్నాడు, ఎక్కడ మరణిస్తున్నాడు, ఎలా మరణిస్తున్నాడు, ఆయన శత్రువులు ఏ మాటలు పలుకుతున్నారు, ఇవన్నీ కూడా ఈ కీర్తనలో మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ కీర్తనని సిలువ కీర్తన అని కూడా పిలుస్తారు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించి నన్ను తేరుచూచుచున్నారు, నా ఎముకల్లో ప్రతి ఎముక కూడా బాధ అనుభవిస్తుంది, అది నాకు తెలుస్తుంది అన్నట్టుగా దావీదు గారు ప్రవచనపూర్వకంగా చెప్తున్నారు. దావీదు చేతుల్లో కాళ్ళల్లో ఏమి కూడా వాళ్ళు మేకులు పెట్టల, నా చేతుల్లో కాళ్ళల్లో మేకులు పొడిచారు అనేది యేసుక్రీస్తు వారికి అప్లై అవుతుంది కానీ దావీదు గారికి అప్లై అవ్వదు. దావీదు గారు ప్రవచనపూర్వకంగా తాను ఎంత బాధ అనుభవిస్తున్నాడు అనేది ఒక ఉపమాన రూపంగా మాత్రమే చెప్పాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో అయితే ఇవన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి. యేసుక్రీస్తు వారి చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారు, చుట్టూ ఉండి ఆయన్ని అపహసించారు, చుట్టూ ఉండి ఆయన్ని వెక్కిరించారు. యేసుక్రీస్తు వారి శరీరంలోని ప్రతి ఎముక కూడా ఎంత బాధపడిందో శిలువ మరణంలో మనం చూసాం. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇది కూడా ఎక్కడ నెరవేరిందో మీ అందరికీ తెలుసు కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం చదివితే ఈ కీర్తనలో ఉన్న అన్ని కూడా ఎలా నెరవేరాయి అనేది మనకు అర్థమవుతుంది. ఈ పదాలు ఇప్పుడు దాకా మనం చదువుకునే అన్ని కూడా మనం గమనిస్తే ఇవన్నీ కూడా దావీదు గురించి కాదు, యేసుక్రీస్తు వారి గురించే. దావీదు కేవలం ఉపమాన రూపంగానే చెప్పాడు, కాకపోతే నిజానికి యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనపూర్వకంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో ఇవన్నీ కూడా నెరవేరాయి అనేది కూడా మనం గమనించాలి. యెహోవా దూరముగా ఉండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము, ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము, సింహపు నోట నుండి నన్ను రక్షించుము, గురుపోతుల కొమ్ముల్లో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నాకు సహాయం చేయి, ఈ బాధ నుండి నన్ను విడిపించు అన్నట్టుగా దావీదు గారు ఆ కాలంలో ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు తన జీవితం అంతా ప్రార్థన చేశారు, సిలువలో కూడా ప్రార్థన చేశారు. నేను అంతా కూడా భరించాను, ఇంకా నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నాను అన్నట్టుగా యేసుక్రీస్తు వారు తన పని ముగించారు అనేది కూడా మనం గమనించాలి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను, సమాజం మధ్య నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవార్లారా ఆయన్ని స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ని గణపరచుడి, ఇజ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకి భయపడుడి. ఆయన బాధపడు అని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఈ పదాలన్నీ కూడా కేవలం దావీదు గురించి మాత్రమే కాదండి. దావీదు గారు శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించాడు అని మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి ప్రార్థన విని యేసుక్రీస్తు వారిని 3వ రోజు దేవుడు ఎలా లేపాడు, తండ్రైన దేవుడు 3వ రోజున యేసుక్రీస్తు వారిని ఆ మృతుల్లో నుండి ఎలా రక్షించాడు అనేది కూడా మనం గమనించాలి. అంతకుముందు చదువుకున్న కీర్తనల్లో నువ్వు పరిశుద్ధుని శరీరాన్ని కుళ్ళు పట్టనీవు అని కూడా మనం చదువుకున్నాం కదా. యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి అనేది మనం గమనించాలి. బాధపడుతున్నప్పుడు దేవుని ఎందుకు కీర్తించాలి అని చాలా మందికి ఈ వచనాలు అర్థం కాకపోవచ్చు. యేసుక్రీస్తు వారి బాధను బట్టి కూడా మనం దేవుణ్ణి కీర్తించాలి, ఎందుకంటే ఆయన బాధను బట్టే మన పాపాలు పోయాయి కాబట్టి. ఆ యేసుక్రీస్తు వారి శిలువలో పడిన బాధను బట్టే ప్రపంచంలో ఉన్న అందరి పాపాలు కడగబడ్డాయి కాబట్టి, యేసుక్రీస్తు వారు పడిన బాధను బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి కీర్తించాలి. కేవలం ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి కీర్తించాలి, యేసుక్రీస్తుని బట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయన్ను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. పైనేమో శ్రమ గురించి చెప్పాడు కదా, ఆ శ్రమ అంతటి వల్ల మనుషులందరికీ మేలు జరుగుతుంది. దీన్ని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే దీని భావాన్ని తెలుసుకుంటారో వాళ్ళు దేవుడికి కీర్తనలు పాడతారు, వాళ్ళు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తారు, దేవుడిని స్తుతిస్తారు. ఆయన శిలువ మరణం వల్ల ఎంత మేలు జరిగిందో భక్తులందరూ కూడా గుర్తిస్తారు. భూ
దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మా కోసం ఎంత శ్రమపడ్డాడు అని మారు మనసు పొంది దేవుడి తట్టు తిరుగుతారు జనాలు. అనేక మంది మారు మనసు పొందుతారు. అన్యుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. కేవలం ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, భూదిగంతాల వరకు, భూమి ఆ మూల నుండి ఈ మూల వరకు అన్యులందరూ కూడా యేసుక్రీస్తు వారి త్యాగాన్ని బట్టి దేవుడికి దగ్గరవుతారు. నిజమైన దేవుణ్ణి తెలుసుకుంటారు. రాజ్యము యెహోవాదే, అన్యజనుల్లో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు అంటే మనుషులు. మనల్ని మనం రక్షించుకోలేం కదా, మన పాపాన్ని మనం పోగొట్టుకోలేకపోతున్నాం కదా. దేవుడు మన పాపాలను పోగొట్టాడు. మనం చేయలేనిది దేవుడు మన కోసం చేశాడు. మనం జస్ట్ మారు మనసు పొంది ఇక నుండైనా మంచిగానే బ్రతికితే చాలు అని యేసుక్రీస్తు వారి శిలువ మరణ త్యాగాన్ని ఎవరైతే గమనిస్తారో వాళ్ళందరూ కూడా దేవుడి సన్నిధిని మోకరిల్లుతారు. దేవుడికి నమస్కారం చేస్తారు. ఏది చేసినా కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. దావీదు కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే రాజు. ఈ పదాలు దావీదుకి అప్లై అవ్వండి. దావీదు కేవలం ఇజ్రాయేలీలకు మాత్రమే రాజు. అన్యజనులకు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనాపూర్వకంగా దావీదు గారు మాట్లాడుతున్నారు అనేది మనం గమనించాలి. ఒక సంతతి వారు ఆయన్ని సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరించెదరు. ప్రభు అంటే యేసుక్రీస్తు వారు. ఇక్కడ కేవలం దావీదు గారు కాదండి. స్టార్టింగ్లో దావీదు గారు తన గురించి తాను కూడా కొంతవరకు మాట్లాడుకున్నా, ఇంకా చివరికి వచ్చేసరికి పూర్తిగా యేసుక్రీస్తు వారి గురించే ప్రవచిస్తున్నారు. ఒక సంతతి వారంటే ఆ కాలంలో యేసుక్రీస్తు వారి శిష్యులు, ఈ కాలంలో క్రైస్తవులు అందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి ప్రవచిస్తారు. యేసుక్రీస్తు వారి గురించి వేరే వాళ్ళకి సువార్త ప్రకటిస్తారు. యేసుక్రీస్తు వారి శిలువ మరణం గురించి అందరికీ ప్రకటించి నిజమైన దేవుడి దగ్గరికి వాళ్ళని చేరుస్తారు. వారు వచ్చి ఆయన దీన్ని చేసెను అని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. ఆయన దీన్ని చేసెను అంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణంలో సమాప్తమైనది అని మాట్లాడతారు కదా. ఇంకా ముగించారు. ఇంత బాధని యేసుక్రీస్తు వారు ముగించారు. మధ్యలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. మధ్యలో ఎక్కడ కూడా పాపం చేయలేదు. నేను ఈ పని చేయను అన్నట్టుగా వెనక్కి తిరగలేదు. యేసుక్రీస్తు వారు తన శ్రమని సంపూర్ణం చేశారు. సమాప్తమైనది అని ఆయన పలికి మనందరం కూడా పాపం నుండి విడుదల పొందడానికి, నరకం నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని సృష్టించాడు. మనందరికీ కూడా ఒక మార్గాన్ని ఆయన సృష్టించాడు. ఇది మనం ఇప్పుడున్న ప్రజలకే ప్రకటించాలి, మన పిల్లలకే ప్రకటించాలి, తర్వాత తరాల్లో పుట్టబోయే వాళ్ళకు కూడా ప్రకటించాలి. దేవుడి నీతిని గురించి వాళ్ళకి ప్రకటించాలి. యేసుక్రీస్తు వారి లక్షణాలు, యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారు, భూమి మీద ఆయన జీవితం నుండి ఏమి నేర్చుకోవాలి అని యేసుక్రీస్తు వారి జీవితం గురించి తరతరాలకు మనం ప్రకటించాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. దావీదు గారు 22వ కీర్తనని ఏ ఉద్దేశంతో రాశారో మిగతా కీర్తనలు అన్నిటితో పోలిస్తే ఈ కీర్తనలో యేసుక్రీస్తు వారి గురించి ఎంతగా ప్రవచించారో మనకు అర్థమవుతుంది. అందుకే దీన్ని శిలువ కీర్తన అని కూడా పిలుస్తారు. ఇక్కడతో కరెక్ట్గా మనం 500 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. బైబిల్లో 500 అధ్యాయాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అలాగే కీర్తనలు 23వ అధ్యాయం కూడా ఈరోజు చదువుదాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణం తర్వాత ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు వారు అంత త్యాగం చేశారు కదా, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా ఈ కీర్తనలు 23వ అధ్యాయంలో చదువుకుందాం. ఈ కీర్తనలు 23వ అధ్యాయం అనేది చాలా మందికి తెలిసిందే, చాలా పాపులర్ కీర్తన, చాలా మందికి తెలిసిన కీర్తన. త్వరగా చదువుకుంటూ వెళ్దాం. దావీదు కీర్తన, దావీదు గారు రాసింది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నాకు ఏ నష్టం కూడా కలగదు. ఒక కాపరి ఎలా అయితే తన గొర్రెల్ని రక్షిస్తాడో దేవుడు నన్ను అలా రక్షిస్తాడు అని దావీదు గారు పాడుతున్నారు. దావీదు గారు కూడా ఒకప్పుడు గొర్రెల కాపరే, కానీ దావీదు గారు కేవలం గొర్రెలు మాత్రమే కాశారు. దేవుడైతే మనుషులందరి గురించి కూడా జాగ్రత్త తీసుకుంటున్నాడు. భూమి మీద ఉండే మనుషులందరినీ ఒక కాపరిలాగా ఆయన రక్షిస్తున్నాడు. కొత్త నిబంధనలో కూడా మనం చదువుకుంటాం కదా, యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో నేను మంచి కాపరినే, నా దగ్గరికి రండి, నేను మీ అందరినీ కూడా జాగ్రత్తగా చూస్తాను అన్నట్టుగా యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు కదా. ఈ కీర్తన కూడా యేసుక్రీస్తు వారి గురించే. యేసుక్రీస్తు వారు శిలువలో మన కోసం అంత త్యాగం చేసి నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అన్నట్టుగా యేసుక్రీస్తు వారు పలుకుతున్నారు. నా కాపరి అన్నట్టుగా దావీదు గారు కీర్తిస్తున్నారు అందని అర్థం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గముల్లో నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల యొద్ద అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనకేం కావాలో దేవుడికి తెలుసు. గొర్రె పిల్లలకి ఏం కావాలి, మంచిగా ఆహారం, మంచిగా నీళ్లు. అలాగా ఒక కాపరి ఎలా అయితే వాటిని రక్షిస్తాడో దేవుడు కూడా మనల్ని అలాగే రక్షిస్తున్నాడు. మనకేం కావాలో దేవుడికి తెలుసు. మనకి
మనకేం కావాలో వాటి దగ్గరికే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని దాని అర్థం. అన్నిసార్లు మనం దాన్ని గుర్తించలేకపోవచ్చు. కొన్నిసార్లు మేకలు గొర్రెలు ఏం చేస్తే కాపరి వాటిని మంచి మార్గంలో నడిపిస్తున్నా కానీ ఇది మంచి మార్గం కాదు అనుకుని పక్క తిరిగి ఎటెటో వెళ్ళిపోతూ ఉంటే తప్పిపోతూ ఉంటే అలా కాదు. మనం కాపరి మీద నమ్మకం పెట్టాలి. నీతి మార్గాలు, మనకేం కావాలి? పరలోకం కావాలి, శాశ్వతమైన ఆనందం కావాలి. భూమి మీద ఏదో తాత్కాలిక ఆనందాల కోసం మనం నీతి మార్గాలు తప్పిపోకూడదు. దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపిస్తున్నాడో, మన జీవితంలో ఏ పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నాడో దాని వెనకాల భావాన్ని గుర్తించి మనం మంచిగా నడుచుకోవాలి. మనం దేవుడి చిత్తానుసారంగా నడుచుకుంటే మనకేం కావాలో దేవుడికి బాగా తెలుసు. వాటి దగ్గరికే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. మనకేం కావాలో దేవుడికి తెలుసు కాబట్టి అవన్నీ కూడా దేవుడే మనకి సమయానుకూలంగా ప్రతిదీ కూడా మనకు అందజేస్తాడు అని దాని అర్థం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడై ఉందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఒక్కోసారి మనం ప్రయాణించే మార్గాలు చాలా కఠినంగా ఉంటాయి, కానీ వాటి నుండి దేవుడు రక్షిస్తాడు. ఎప్పుడు కూడా దేవుడు మనల్ని రక్షిస్తానే ఉంటాడు. మంచి మార్గంలో దేవుడు తన కర్ర ద్వారా, తన దండం ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ మనం దారి తప్పుతుంటే దారి సరిచేస్తాడు. ఒకవేళ మనం నిజంగానే బాధల్లో ఉన్నా ఒక్కోసారి అవి కూడా మన మంచి కోసమే వస్తాయి. మనం కాపరి మీద నమ్మకం ఉంచాలి. దేవుడి మీద నమ్మకం ఉంచి ఆయన మార్గాల్లో మనం నడవాలి. ఆయన నీతి మార్గాల ప్రకారంగా మనం నడవాలి. ఏవైతే దేవుడు నీతిమంతులు ఎలా బతకాలి, ఇది మంచి ఇది చెడు అని చెప్పాడో వాటి ప్రకారంగా మనం నడవాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటున్నావు అంటే నన్ను అభిషేకిస్తున్నావు దేవుడా అని దాని అర్థం. నా శత్రువులు కూడా ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు. నాకు ఏ సమస్య లేకుండా కావాల్సినవన్నీ కూడా అధికంగా ఇస్తున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అని దాని అర్థం. చాలా మంది ఇవేవి భూమి మీద నాకు జరగట్లేదు కదా అని దేవుడి మీద అనుమాన పడతా ఉంటారు. అలా కాదండి. పరలోకం గురించి మనం ఆలోచించాలి. మన గిన్నె పొంగి పొర్లేంతగా పరలోకంలో దేవుడు అంత ఆనందాన్ని ఇస్తాడు, అంత గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు. యేసుక్రీస్తు వారి తీర్పు సమయంలో ఎవరెవరైతే మనల్ని నిందించారో వాళ్ళందరి ఎదుట వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు నా చిత్తానుసారంగా నడుచుకున్నారు అని దేవుడు మనల్ని నిలబెడతాడు. ఇవన్నీ కూడా జరగాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని గుర్తించాలి. నీతి మార్గాల్లో మంచిగా నడుచుకోవాలి. మొదటగా దేవుడి రాజ్యాన్ని, నీతిని వెతకాలి. మనం తప్పు చేయకుండా నీతిమంతులుగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మనం అనుభవించగలం. దేవుడి నామంలో, దేవుడి రాజ్యంలో ఉండే సంతోషాన్ని మనం అనుభవించాలంటే మనం మొదట మంచిగా, నీతిగా నడుచుకోవాలి. పాపం లేకుండా నడుచుకోవాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరంలో అంటే పరలోకానికి నేను వెళ్తాను. ఈ భూమి మీద బతుకున్నప్పుడు కూడా దేవుడు నాకు క్షేమాన్ని దయచేస్తాడు. ఫైనల్గా నేను పరలోకానికి వెళ్తాను అనే ఆనందంతో దావీదు గారు ఈ కీర్తన రాశారు. మనం కూడా ఈ భూమి మీద మంచిగా బ్రతుకుతూ ఉంటే దేవుడు ఈ భూమి మీద మనల్ని ఆశీర్వదిస్తాడు. పరలోకానికి కూడా మనం చేరుకుంటాం. దావీదు గారు లాగా అంత గొప్ప ఆనందంతో, ఇదిగో నా పాపాల నుండి రక్షించో, ఎలా బ్రతకాలో నేర్పించో, నా జీవితంలో ఆనందాన్ని కలగజేసాం అన్నట్టుగా దావీదు గారు దేవుణ్ణి కీర్తించినట్టుగా మనం కూడా దేవుణ్ణి కీర్తిస్తాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ కీర్తనలో 24వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 25వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఎందుకు ఈ కీర్తనలో 24వ అధ్యాయం కూడా ఈరోజు నేను చదువుతున్నానంటే 22, 23, 24 ఈ 3 కీర్తనల్ని కలిపి సువార్త కీర్తనలు అని కూడా మనం పిలవచ్చు. ఎందుకంటే 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి శిలువ మరణం గురించి చదువుకున్నాం. 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా రక్షిస్తున్నారు అనేది మనం చదువుకున్నాం. 24వ అధ్యాయంలో ఆయన రాజ్యం గురించి, భూమి మీద ఉండే ఆయన పరలోక రాజ్యం గురించి, చనిపోయిన తర్వాత వచ్చే నిత్యమైన రాజ్యం గురించి, దానికి రాజుగా యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు, అంత శ్రమ అనుభవించిన తర్వాత ఆయన రాజుగా ఎలా తిరిగి వస్తాడు అనేది 24వ అధ్యాయంలో చదువుకుందాం. ఈ 24వ అధ్యాయం కూడా దీనికి సంబంధించిందే కాబట్టి అది కూడా ఈరోజు మనం చదువుకుందాం. 22వ అధ్యాయాన్ని శిలువ కీర్తన అంటే 22, 23, 24 ఈ 3 కీర్తనలను కలిపి సువార్త కీర్తనలు అని కూడా మనం పిలవచ్చు. చదువుకుంటూ వెళ్దాం. దావీదు కీర్తన. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసములు యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. ఈ భూమి, సముద్రం, భూమి మీద ఉండేవి, సముద్రం లోపల ఉండేవి, ప్రతిదీ కూడా ఎవరికి చెందుతాయి? యెహోవాయే. ఇవన్నీ కూడా ఇది కేవలం దేవుణ్ణి కీర్తించడం మాత్రమే కాదండి. ఇందులో ఉన్న ఇంకొక అర్థం ఏంటంటే ఇవన్నీ దేవుడివి కదా, నాది నాది అనుకుంటూ ఈ భూమి మీద మనుషులు ఎందుకు దేవుడికి దూరంగా బతుకుతున్నారు అనే అర్థం కూడా ఇందులో ఉంది. ఈ భూమి మీద ఉండే ఇదిగో ఈ భూమి నాది, ఆ పొలం నాది, ఎంతవరకు నాది, అంతవరకు నాది, ఈ బంగారం నాది, ఆయిల్ నాది, ఈ భూమి మీద ఉండే వాటినే నావి నావి అనుకుంటూ ఎందుకు మనుషులు దేవుడికి దూరంగా బతుకుతున్నారు? ఈ భూమి మీద ఉండే ప్రతిదీ కూడా దేవుడిది అని మనం గుర్తించగలుగుతున్నామా?
భూమి దానిలో ఉండే సమస్తము ఇవన్నీ ఎవరివి? దేవుడివి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? దీనికి 2 అర్థాలు ఉన్నాయండి. యెహోవా పర్వతము, ఆయన పరిశుద్ధ స్థలము అంటే భూమి మీద దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము. చనిపోయిన తర్వాత దేవుడు ఉండే పరలోకం. భూమి మీద సంఘంలోకి ప్రవేశించాలన్నా, చనిపోయిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలన్నా, దేవుడితో నివాసం చేయాలంటే మనం ఎలా ఉండాలి? దేవుడితో నివాసం చేయాలంటే మనలో ఏ లక్షణాలు ఉండాలి అని దావీదు గారు మనల్ని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వచనాలే మనం కీర్తనలు 15వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పర్వతం మీద నివసింపగలిగిన వాడెవడు అని మనం 15వ అధ్యాయంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరు పరలోకానికి వెళ్తారు? దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే మనలో ఏ ఏ లక్షణాలు ఉండాలి అని అంతకుముందు కీర్తనల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. మరలా వాటిని దావీదు గారు ఇక్కడ వివరిస్తున్నారు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. నీతిమంతుల లక్షణాలు అంతకుముందు అధ్యాయంలో కూడా మనం చదివాం. మరలా ఇక్కడ దావీదు గారు చెబుతున్నారు, వ్యర్థమైన దాని యందు అంటే ఈ లోకంలో ఉండే వాటి కోసం, డబ్బు మీదో, గర్వం మీదో, పలుకుబడి మీదో, లేదా వ్యభిచారం అన్నట్టు ఈ లోకంలో ఉండే ఆశల కోసం మనం తప్పు చేయకుండా, వాటి కోసం చెడు పనులు మనం చేయకుండా, కపటంగా ప్రమాణం చేయక అంటే చెప్పిన మాట మీద నిలబడుతూ దేవుడితో అంటూ ఉంటాం, దేవుడా ఇక నుంచైనా నేను మంచిగా నడుచుకుంటాను, ఇక నుండైనా కానీ నేను బాగుంటాను అని దేవుడితో అనుకుంటాం, ఇక నుండైనా కానీ నేను పాపం చేయనంటే దేవుడితో అనుకుంటాం. మనం పదపద్దాకా దాన్ని తప్పిపోకుండా మనం చెప్పిన మాట ప్రకారంగా ప్రవర్తిస్తూ, మంచిగా నడుచుకుంటూ, దేవుడి వాక్యం ప్రకారంగా ప్రవర్తిస్తూ, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము, మనకు మనం పరిశుద్ధంగా ఉండాలి, ఆపదలో ఉండే వాళ్ళని ఆదుకోవాలి. ఇవన్నీ కూడా నీతిమంతుల లక్షణాలన్నీ మనలో ఉంటే మనం పరలోకానికి వెళ్తాం, దేవుడి రాజ్యానికి మనం వెళ్తాం. ఆ రాజ్యానికి రాజు ఎవరో? దేవుడే. మొదటగా ఆయన శ్రమపడ్డాడు, దాన్ని గుర్తించాలి, మారు మనసు పొందాలి, ఆయన మనల్ని భూమి మీద కాపాడతాడు, పరలోకానికి కూడా మనం చేరుస్తాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈరోజు చదువుకున్న ఈ 3 కీర్తనల యొక్క భావం. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఆయన్ని ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. దేవుడిని మనం ఆశ్రయించాలంటే, దేవుడి సన్నిధిని వెతకాలంటే, భూమి మీద సంఘం కానీ, చనిపోయిన తర్వాత పరలోకం కానీ అలా మనం వెళ్ళాలి అంటే ఈ లక్షణాలన్నీ కూడా మనం కలిగి ఉండాలి. నీతిమంతుల్లాగా మనం బ్రతకాలి. అంతకుముందు కీర్తనలో కూడా నీతిమంతులు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటని మనం చాలా వరకు చదువుకున్నాం. వాటన్నింటి ప్రకారంగా మనం ప్రవర్తించాలి. అప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. దేవుడి చేత నీతిమంతులుగా మనం తీర్చబడతాం. మనం అంతకుముందు ఏదైనా పాపం చేసినా దాని నుండి క్షమాపణ పొంది మారు మనసు పొందితే, అలా చేయకుండా మనం బ్రతికితే దేవుడు మళ్ళీ నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడు. నీతిమంతులు అనే దానికి డెఫినేషన్ కూడా మనం అంత ముందు కీర్తనలో చదువుకుంటూ వస్తున్నాం కదా. అలా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఎలా అంటే మరలా కాసేపు గ్యాప్, ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా అర్థం చేసుకోవడానికి కాసేపు మ్యూజిక్ అన్నట్టు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. గుమ్మములారా రెడీ అవ్వండి, తలలు పైకెత్తుకొనుడి, తలుపులారా లేవండి. ఇవన్నీ కూడా దావీదు గారు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజు వస్తున్నాడు, మహిమ గల రాజు ప్రవేశిస్తున్నాడు, అందరూ కూడా సిద్ధపడండి అని దావీదు గారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తారు. మొదటిసారి బాధపడే దీనుడిలాగా వచ్చాడు, మనందరి కోసం, మన పాపాలను క్షమించడం కోసం శ్రమ పడడానికి మొదటిసారి వచ్చాడు. కానీ రెండవసారి రాజులాగా వస్తాడు. ఆయన రాక కోసం అందరూ కూడా సిద్ధపడండి. గుమ్మములారా తలుపులారా అంటే గుమ్మాలకి తలుపులకు కాదు, మనుషులందరూ కూడా సిద్ధపడి ఉండండి. రాజు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు. ఆ రాజు వచ్చి అందరికీ కూడా న్యాయం తీరుస్తాడు, తీర్పు తీరుస్తాడు. మంచి వాళ్ళకి పరలోకం ఇస్తాడు, చెడ్డ వాళ్ళకి నరకం ఇస్తాడు. మీరు అందరూ కూడా సిద్ధపడండి, రాజు వస్తున్నాడు. మంచి వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళటానికి రాజు వస్తున్నాడు. రెండవ రాకడ దగ్గరలోనే ఉంది. మహిమ గల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఆ రాజు ఎవరు అని మీరు అనుకుంటారేమో. ఆ రాజు దావీదు కాదు, ఆ రాజు దావీదు తర్వాత రాబోయే ఇంకో రాజు కాదు. ఎవరో? యేసుక్రీస్తు వారు. బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, ఆ దేవుడే రాజుగా రాబోతున్నాడు. అందరూ కూడా సిద్ధపడి ఉండండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మరలా 7వ వచనాన్ని మరలా చదువుకుంటున్నాం. గుమ్మములారా రెడీ అవ్వండి, పురాతనమైన తలుపులారా రెడీ అవ్వండి, తలలన్నీ కూడా పైకెత్తుకొనుడి, రాజు వస్తున్నాడు, రాకడ దగ్గరలోనే ఉంది. ఆ రాజు వచ్చి మంచి వాళ్ళకి పరలోకాన్ని ఇస్తాడు, చెడ్డ వాళ్ళకి నరకాన్ని ఇస్తాడు, తీర్పు తీరుస్తాడు. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి అగు యెహోవాయే. ఆయన ఈ మహిమగల రాజు. ఆ రాజు ఎవరంటే భూమి మీద ఎవరు అనుకోకండి. ఆ రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. మహిమగల రాజు, సైన్యములకు అధిపతి అగు రాజు. ఈ భూమి మొత్తం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఆ రాజు రాబోతున్నాడు, భూమిని ఏలే రాజు రాబోతున్నాడు. అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా పరలోకాన్ని ఆయన ఇస్తాడు. పరలోక
పరలోకాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ కొరకు అందరూ కూడా సిద్ధపడండి అనేది ఈ కీర్తనలు 24వ అధ్యాయం యొక్క భావం. దావీదు కాలంలో అయితే దావీదు గారు తన తర్వాత రాబోయే మెస్సయ్య గురించి, ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎలా శ్రమ పడతాడు అనే దాని గురించి, మనుషులందరినీ కూడా ఎలా రక్షిస్తాడు, పరలోక రాజ్యంలో సంఘంలో మనుషులందరూ కూడా ఎంత నమ్మకంతో బతుకుతారు అనే దాని గురించి, ఆయన మరలా రాజుగా వస్తాడు, రాజుగా వచ్చినప్పుడు అందరికీ కూడా తీర్పు తీరుస్తాడు అనే దాని గురించి దావీదు గారు 22, 23, 24 ఈ 3 కీర్తనలు కూడా వివరించారు. ఈ కీర్తనలు 23, 24 కూడా కలుపుకుంటే 500 అధ్యాయులు ఏంటి, 502 అధ్యాయులు చదువుకున్నాం మనం ఈ రోజు వరకు. ఇదంతా కూడా కేవలం దేవుడి వల్లే జరిగింది. స్టార్టింగ్ లో అసలు నేను ఒక పుస్తకాన్నైనా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చదువుతానా అని అనుకున్నాను. మధ్యలో ఏదో ఒక ఆరోగ్య బలహీనతో, ఆర్థిక బలహీనతో, కుటుంబ సమస్యలో ఏదోటి వస్తాయని నేను అనుకున్నా. కానీ దేవుడు ఎన్నొచ్చినా కానీ బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చి ఇప్పటి వరకు మనం బైబిల్ చదువుకోవడానికి కృప చూపించాడు. ఇది కేవలం దేవుడి వల్లే సాధ్యమైంది. దేవుడికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. ఇప్పటివరకు నాకు తోడుగా ఉండి నాతో పాటు బైబిల్ చదివినందుకు మీ అందరికీ కూడా ఉపయోగపడుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ఎవరన్నా దేవుడి ప్రేరేపణ కలిగి మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచాలి, మా పరిచర్యకి సహాయం చేయాలనుకుంటే మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 25వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.